పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. మరి ఎంతమంది దేవా నువ్వే దిక్కని నమ్మి ఉన్నారో దేవా, నీ వాక్కు చేత బలపరచు దేవా, నీ వాక్యం చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము उत्पत्ति की पुस्तक 32వ అధ్యాయము 32वां अध्याय 19వ వచనం, उसका 19वां वचन। అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెనయును. రెండవ వానికి మూడవ వానికిని మందలు వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి గుంపులో ఆ రాత్రి నిలిచెను. హల్లెలూయా हालेलुया। మరి ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? यहाँ पर कौन किसके पास जाता है? యాకోబు याकूब తిరిగి ఏశావును కలుసుకోవడానికి వెళ్తున్నాడు. वापस वो एसाव से मिलने जाता है। మరి అక్కడ సంబంధం ఎటువంటిది? वहां पर उनका संबंध किस तरह का है? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, कितने साल हो चुके हैं జ్యేష్ఠత్వం తీసుకొని जय वहां से वो लेकर యాకోబు బయలుదేరిపోయాడు. ज्येष्ठत्व का हक लेकर वो वहां से निकल गया। కానీ ఇప్పుడు మళ్ళీ ఏశావుని కలుసుకోవాల్సిన సమయము. लेकिन अब फिर एसाव से मिलने का वह समय आया है। అక్కడ యాకోబు ఒక కార్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. वहां पर याकूब एक कार्य के लिए इंतजार कर रहा है। ఏశావు ఆయన్ని స్వీకరించాలని ఆశిస్తున్నాడు. एसाव से स्वीकार करे यह आशा वो करता है। ఒక సంబంధము ఏర్పడాలి. एक संबंध उनका जुड़े कहकर ఆ ఒక కోపము, ఆ ద్వేషము, ఆ శత్రుత్వం అనేది ఉండకూడదు. वो गुस्सा, वो द्वेष, वो शत्रुता ना रहे कहकर మరి ఇక్కడ యాకోబు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు? याकूब किस प्रकार से वो कोशिश कर रहा है? మరి వెళ్ళమని చెప్పింది దేవుడు, जाने के लिए कहा है खुदा ने, బయలుదేరాడు. वो वहां से निकला है। కుటుంబాన్ని, గొర్రెల్ని అన్నిటిని తీసుకొని బయలుదేరాడు. वो अपने भेड़ बकरियां सब कुछ लेकर वो निकला है। కానీ ఒక భయము, लेकिन एक डर है ఏశావు ఎక్కడ చూసి చంపేస్తాడేమో, कि कहा एसाव देखकर वो हमें मार डालेगा कहकर, ఎక్కడ నా కుటుంబాన్ని అందరిని చంపేస్తాడేమో, कहा वो मेरे पूरे परिवार को मार देगा कहकर ఒక 4 గుంపులుగా చేసి जो 4 झुंडों में जो है बांट कर लोगों को పంపుతున్నాడు. वो भेज रहा है। ఒకరిని చంపినా ఇంకొకరు బ్రతుకుతారు కదా. चाहे एक को मारेगा तो दूसरा तो जिएगा कहकर। కాబట్టి మొదట ఏ విధంగా పంపుతున్నాడు? पहले वो किस तरह से भेजता है? ఒక బహుమానం ఇచ్చి పంపుతున్నాడు. एक भेंट, एक तोहफा देकर भेजता है। అవన్నీ ఇచ్చి ముందుగా వాళ్ళని పంపి उनके हाथों में वो सारे तोहफे देकर वो सब पहले उन्हें भेजकर కలిసినప్పుడు ఏం చెప్పమన్నాడు? मिलकर मिलेंगे तो क्या कहने को ఇవి कहा నీ है? కొరకు ये तुम्हारे लिए है, యాకోబు యొద్ద నుంచి వచ్చి ఉన్నవి. जो याकूब के पास से आया हुआ है। ఎందుకంటే అవి స్వీకరించినప్పుడు जब वो उनको स्वीकार करेगा ఆ ఒక మనిషి మనసు కరిగిపోతుందేమో, तब शायद वो इंसान का दिल पिघल जाएगा। అవన్నీ చూసి वो सब देखकर ఆయన హృదయము ఆయన అంగీకరిస్తుందేమో. उसका हृदय शायद वो अंगीकार करेगा। వెళ్ళమని చెప్పింది దేవుడు, जाने के लिए कहा खुदा ने, కానీ ఒక భయము. लेकिन एक डर है। ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు जब कुछ कार्य करने की शुरुआत करते हैं, దేవుని చిత్తానుసారంగా బయలుదేరినా కూడా जब खुदा की इच्छा अनुसार जो है शुरुआत करने पर भी మనుషులు చేసే ప్రయత్నం ఏంటి? इंसान जो कोशिश करता है वो क्या होता है? ఏం చేస్తారు మనుషులు? क्या करते हैं इंसान? ఇలాంటివే చేస్తారు. ऐसा ही करते हैं। బహుమానము, जय भेंट माने तोहफे, నీలో ఉన్న దేవుడు కనిపించడం కన్నా तुम्हारे अंदर मौजूद वो खुदा दिखाई दे उससे बढ़कर దేన్ని బట్టి మనుషులు నిన్ను మెచ్చాలి, దేన్ని బట్టి మనుషులు నిన్ను అంగీకరించాలని కోరుతావు? किस कारण जो है इंसान तुम्हारी सराहना करे, किस कारण इंसान तुम्हें अंगीकार करे के चाहते हो तुम? నువ్వు ఒక బహుమానం ఇచ్చినప్పుడు దాన్ని చూసి వాళ్ళు మెచ్చాలి. जय तुम एक तोहफा जब उन्हें देते वो देखकर वो तुम्हारी सराहना करे, లేదా నీవు ఇచ్చే ఆ డబ్బులు, ఆ బహుమానాన్ని బట్టి వాళ్ళు నిన్ను అంగీకరిస్తారు. या तुम जो पैसा जो तोहफा देते हो उसको देखकर वो तुम्हें अंगीकार करते हैं। నువ్వు పంపించిన ఆడంబరం అన్నిటిని బట్టి వాళ్ళ హృదయం కదిలింపబడుతుంది तुमने जो कुछ भी उनके लिए भेजा है वो सब कुछ देखकर उनका दिल पिघल जाता है। అని మనుషులు ఆశిస్తారు. अगर इंसान यही आशा तो रखता है, ఎంత పెద్ద బహుమానం అయితే మనిషి అంత ప్రేమ చూపిస్తాడు. जो कितना बड़ा तोहफा होता है उतना ही बड़ा जो इंसान उतना ज्यादा ही प्रेम दिखाता है क्या सोचते हैं? అందరు అలాగే ఆలోచిస్తారు. सब ऐसे ही सोचते हैं। ఎవరైనా బాగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? जो खूब जो पैसे वाले लोग होंगे वो क्या करते हैं? అంటే వాళ్ళు దేనికైనా పిలిస్తే उन्हें किसी चीज के लिए बुलाया जाए तो ఏం చేస్తారు? वे क्या करते हैं? వాళ్ళ స్తోమత తగ్గట్టు పెద్దది ఏదైనా తీసుకెళ్తారు. उनकी हैसियत के हिसाब से कुछ बड़ा लेके जाते हैं। కాబట్టి इसलिए తీసుకెళ్ళడం తప్పు కాదు. लेकर जाना गलत नहीं है। కానీ ఇక్కడ యాకోబు यहाँ पर याकूब మొదట బహుమానము పంపుతున్నాడు. पहले तोहफे भेजता है। ఇక్కడ అన్నయ్య యొక్క హృదయం కదిలింపబడుతుందేమో అది చూసి, यह देखकर कि जो उसके भाई का हृदय पिघल जाएगा इस कारण ही వాటిని పంపిన తర్వాత उनको भेजने के बाद తాత చదవండి. आगे पढ़िएगा।
ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయననెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి యాకోబు ఉన్న పరిస్థితిలో याकूब जिस परिस्थिति में था, ఇక్కడ ఏం జరిగిందంట? क्या हुआ है वहाँ? యాకోబు ఒక వ్యక్తిని ఎదుర్కొన్నాడు. याकूब एक व्यक्ति का सामना करता है। ఒక్కడే ఉన్నాడు. वो अकेला ही था। ఒక్కడే ఉండి वो अकेला ही ఆ रहकर మనిషితో రాత్రంతా పెనుగులాడుతున్నాడు. रात भर उस इंसान के साथ, वो जो व्यक्ति के संग जो कुश्ती लड़ता है, మరి అది ఎవరు అంటే वो कौन है? ఆయన माने దేవునితోనే वो పెనుగులాడుతున్నాడు. खुदा के साथ ही कुश्ती लड़ता है। ఇక్కడ यहाँ पर దేవుడికి ఉన్న శక్తి ఎంత? खुदा की शक्ति कितनी है? ఒక్క నిమిషంలో ఓడించగలుగుతాడు. 1 मिनट में हरा सकता है खुदा। మరి రాత్రంతా పెనుగులాడాల్సిన అవసరం ఏంటి? फिर रात भर जो कुश्ती लड़ने की जरूरत क्यों आन पड़ी? ఒకే ఒక నిమిషం దేవునికి చాలు. खुदा के लिए तो 1 ही मिनट काफी है। ఆయన నోటి మాటతో సెలవిస్తేనే చాలు. वो अपने मुंह से निकलने वाली बात को कह दे, वो काफी है। ఆయన కనుదృష్టే చాలు. उनके निगाहें ही काफी है। కానీ రాత్రంతా కూడా పెనుగులాడాడంట. लेकिन रात भर जो कुश्ती लड़ा है याकूब उसके सब। ఎందుకు? किस लिए? ఎందుకంటే क्यों? माने చిన్న పిల్లలు తల్లిదండ్రులతో పెనుగులాడినప్పుడు ఏం చేస్తారు? जब छोटे बच्चे माता पिता से लड़ पड़ते तो वो क्या करते हैं? తీసి గోడ గుద్దుతారా? जय लेकर वो जो गुस्सा मारते हैं, ఏం చేస్తారు? क्या करते हैं? వాళ్ళకున్న బలమంతా పెట్టి వాళ్ళు పెనుగులాడుతుంటారు. वो अपना पूरा बल लगा के लड़ेंगे कुश्ती। తల్లిదండ్రులు ఏం చేస్తారు? लेकिन माता पिता क्या करते हैं? అబ్బో ఎంత బలము చూపిస్తున్నారు, అంత బలము చూపిస్తున్నారు అని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. जो देखो कितनी अपनी ताकत, अपना बल दिखा रहे हैं और उन्हें प्रोत्साहित करते हैं। కాబట్టి ఆ రోజు దేవుడు కూడా उस दिन खुदा भी యాకోబుని ఆయన కుమారుడి వలె जो याकूब को अपने पुत्र के जैसे, పెనుగులాడుతున్నా కూడా वो चाहे उनसे लड़ रहा हो कुश्ती, फिर भी ఆ రాత్రంతా కూడా वो पूरी रात యాకోబుకున్న పట్టుదలని దేవుడు చూస్తున్నాడు. जो याकूब में कितनी ताकत जो है वो देखता है। ఇక నేను గెలవలేనని వదిలేసి వెళ్ళిపోతాడా? अब मैं नहीं जीत सकता हूँ कहकर छोड़कर चला లేదా जाएगा। దేవా నువ్వు ఇచ్చేదాకా కాదు అని దేవునితో పెనుగులాడతాడా అని जब చూస్తున్నాడు. तक खुदा अपना दोगे तब तक मैं नहीं छोड़ूंगा कहकर वो जो है पूरा जो खुदा के संग जो है वो कुश्ती लड़ता रहता है, यही देखता है అక్కడ खुदा। ఒక చిన్న విషయము वहां पर एक छोटी सी बात ఇక్కడ ఇంగ్లీష్ లో రాసింది. इंग्लिश भाषा में ये लिखा He है, touched the hollow of his thigh. He touched the hollow of his thigh कहकर, అంటే కేవలం ఆయన ముట్టాడు, बस उन्होंने छुआ है उसे, దానికే उसी में ही ఆయనకి उनको ఒక గాయమే ఆయన నడిచే తీరే మారిపోయింది. जो एक घाव हुआ है जिससे उनका चलने का तरीका ही बदल गया। అందుకని इसलिए వాళ్ళు తర్వాత కూడా वे लोग बाद में గొర్రెలు भी, కానీ ఏది కానీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు తినేవారు కాదు. अगर भेड़ या बकरी कुछ उस प्रकार का हो उस शरीर में जो है तो वो वैसा नहीं खाते थे। కేవలం ఆయన తాకితేనే చాలు. बस उनके छूने से ही काफी है। ఆయన కూడా ఆయన యాకోబు యొక్క పట్టుదలను చూస్తున్నాడు. फिर भी याकूब में कितनी जद्दोजहद है वो ये देखते हैं, ఎందుకంటే దేవుని ఎదుట ఆయన కూర్చున్నాడు, क्योंकि वो खुदा के आगे बैठा है, ఆయన పెనుగులాడుతున్నాడు. वो कुश्ती लड़ता है। నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. आपको मुझको आशीष देनी ఈ ही है। రోజులో కూడా మనము ప్రార్థించినప్పుడు మనం ఈ విధంగా దేవుని ఎదుట మనము కూర్చొని పెనుగులాడుతున్నామా? आज के दिन जब हम खुदा से प्रार्थना करते हैं, हम इस प्रकार से खुदा के सामने बैठकर जो कुश्ती लड़ते हैं क्या? ఒక రోజు చేస్తాము, 2 రోజులు చేస్తాము, 3 రోజులు చేస్తాము. हम 1 दिन करते, 2 दिन करते, 3 दिन करते हैं, తర్వాత उसके बाद మనుషులు అలసిపోతారు. इंसान थक जाते ఇక हैं। దేవుడు ఇస్తాడో లేదో, खुदा आप देगा कि नहीं, దేవుని చిత్తం ఉందో లేదో, खुदा की इच्छा है कि ఇక नहीं, చాలు अब बस काफी है, ఇచ్చినప్పుడు తీసుకుందాము. जब देगा तब लेंगे, ఇంతగానో ప్రార్థించాము కదా చాలు. बस इतना हमने प्रार्थना किया ना, కానీ काफी है। యాకోబు అలా విడిచిపెట్టలేదు. लेकिन याकूब ने वैसे नहीं छोड़ा, యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. रात भर वो कुश्ती लड़ा है। ఇక ఉదయమున వెళ్ళనిము అన్నప్పుడు और जो है सवेरे छोड़ने को जब कहा गया యాకోబు అడిగాడు, तो याकूब ने मांगा, నువ్వు నన్ను ఆశీర్వదించే వెళ్ళాలి, आपको मुझको आशीष देकर ही నువ్వు जाना है, ఆశీర్వదించే వెళ్ళాలి. आपको मुझे आशीष देकर ही ఉట్టిగా जाना है। వదలలేదు, ऐसे ही नहीं छोड़ा है, ఉట్టిగా వదలలేదు. ऐसे ही नहीं छोड़ा మరి है। ఆశీర్వాదము యాకోబు फिर పొందుకున్నాడా? आशीष याकूब ने पाई है कि नहीं? యాకోబు పొందుకున్నాడు. याकूब ने पाया है ఆ आशीष। రోజు నుంచి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా उस దీవించాడు. दिन से खुदा ने याकूब को इस्राएल के तौर पर आशीष दिया है। ఆయనకున్న పాత గతమంతా తీసివేసి उनका पूरा बीता हुआ कल उसे जो दूर ఏ करके, విధంగా ఆయనకు జ్యేష్ఠత్వం అదంతా వచ్చింది అవన్నీ తీసివేసి ज्येष्ठ
ना वो सब कुछ दूर करके ఆయన అతనిని ఇశ్రాయేలుగా దీవించాడంట. खुदा ने उसको जो इजराइल के तौर पर आशीष दिया है, లెక్కలేనంత జనము నీ నుంచి వస్తుంది అని जो अनगिनत प्रजा तुम्हारे अंदर से निकल कर ఆయన आएगी, ఇశ్రాయేలుగా దీవించాడంట. इजराइल के तौर पर आशीष दिया है खुदा మరి ने। ఎందు నిమిత్తము యాకోబు ఆ రోజు ఆశీర్వాదము పొందుకున్నాడు? किस लिए फिर याकूब उस दिन उस आशीष को पाया है? ఆయన దేవుని విడిచిపెట్టకుండా పెనుగులాడాడు. वो खुदा को छोड़े बगैर वो खुदा के संग कुश्ती लड़ा है। ఆయనకున్న బలము శక్తి అంతా పెట్టి ఆ రోజు ఆ రాత్రి ఆయన పెనుగులాడాడు. अपना सारा बल व शक्ति लगाकर वो पूरी रात वो खुदा के संग वो कुश्ती लड़ा है। ఈ రోజు మనము ఏ విధంగా దేవునితో ప్రార్థిస్తున్నాము? आज के दिन फिर हम किस प्रकार से खुदा से प्रार्थना कर रहे हैं? కార్యాలు, అద్భుత కార్యాలు మనము దేవుని నుంచి ఆశిస్తాము. हम खुदा की ओर से अद्भुत कामों की आशा तो रखते हैं, చెప్పలేని అన్ని కార్యాలు కావాలి దేవా. हम बयान ना कर सके इतने कार्य हमारे जीवन में యాకోబుని होना के దీవించిన कर जाते దేవా हैं। నన్ను కూడా దీవించు. याकूब को आशीष देने वाला खुदा मुझे भी आशीष दो कहते हैं। అబ్రహామును దీవించిన దేవా నన్ను కూడా దీవించు. अब्राहम को आशीष देने वाला खुदा मुझे भी आशीष दो कहते हैं। ఇవన్నీ పట్టుకొని మనం అడుగుతాము. ये सारी बातों के लिए हम मांगते तो है, కానీ ఆ రోజు యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడాడో అలాగా నువ్వు ప్రార్థనలో ఉండడానికి సిద్ధపడుతున్నావా? फिर उस दिन जैसे याकूब जो कुश्ती लड़ा उस प्रकार से तुम प्रार्थना में रहने के लिए क्या तैयार हो? ఎందుకంటే ఆయన దేవుని ఎదుట ఉన్నాడు. क्योंकि वो खुदा के आगे था, ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. वो खुदा का आश्रय किया है उसने। నువ్వు ఆశీర్వదించాల్సిందే. आपको मुझको आशीष देना ही है, ఇస్తే నువ్వే ఇవ్వాలి. देना है तो आपको ही मुझे देना है। మరి మనము ఏ విధంగా ఆశిస్తున్నాము? फिर हम किस प्रकार की आशा रखते हैं? నీ పూర్ణ భారము దేవుని మీద మోపి ఉన్నావా? अपना पूरा भार उस खुदा पर तुम डाले हुए हो? ఏదైనా సరే దేవా నువ్వే ఇవ్వాలి అని అడుగుతున్నావా? चाहे कुछ भी हो जाए खुदा आपको ही ये देना है कि अगर हम ऐसा मांगते हैं कि नहीं? మనము हम ప్రార్థనలో అలసిపోతున్నామా? प्रार्थना में थक रहे हैं क्या? లేదా దేవుని ఎదుట పట్టుదల కలిగి కూర్చున్నామా? या खुदा में हम पूरी जद्दोजहद के संग बैठे हैं? మరి దాని తర్వాత చదివితే उसके आगे अगर हम पढ़े वचन में तो 30వ వచనం. 30वां वचन, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినది. ఆ స్థలమునకు పెనోయేలు అని పేరు పెట్టెను. అతడు పెనోయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయెను. అప్పుడు అతడు తొడకుండుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। మరి ఆ రోజు నుంచి యాకోబు ఏ విధంగా నడిచాడంట? उस दिन से याकूब किस तरह से चला है? మరి పెనియేలు నుంచి బయలుదేరినప్పుడు जब वो पेनुएल से निकला है, దేవుని ముఖాముఖిగా ఎదిరించి ఉన్నాను, जब मैंने खुदा को जो मुखान्मुख उनका सामना किया है, నేను చూశాను, मैंने देखा है, దేవుని నేను చూశాను, मैंने खुदा को देखा है, దేవుని యొక్క ఆశీర్వాదము నేను పొందుకున్నాను खुदा के आशीष को मैंने पाया है। అని అక్కడ నుంచి బయలుదేరిన రోజు నుంచి लेकर उस दिन जब वो वहां से निकला, ఆయన उस दिन से నడిచే लेकर తీరు మారిందంట. उनका चलने का तरीका ही बदला है। అంటే ఆయన జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. माने उस दिन से उसका जीवन बदल गया। కేవలము శారీరకంగా నడవడం మాత్రమే కాదు, सिर्फ शारीरिक तौर पर चलना ही नहीं, ఆయన लेकिन యొక్క ఆత్మీయ రీతిగా ఆయన జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. आत्मिक तौर से जो उनका जो जीवन है वो उस दिन बदल गया। మరి ఆ పెనియేలు లాంటి उस पेनुएल के जैसे అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? अनुभव क्या तुम्हारे जीवन में है? దేవుని ఎదుట కూర్చొని దేవా నువ్వు ఆశీర్వదించాలి, खुदा के आगे बैठकर खुदा आपको मुझे आशीष देना దేవుడు है। ఏ విధంగా అయితే మాట్లాడాడో, దేవుడు ఏ విధంగా అయితే కరుణించాడో, जैसे खुदा ने बात की, जैसे खुदा ने अपनी करुणा दिखाई దేవుడు है, ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, और जैसे खुदा ने आशीष दिया है, ఏ విధంగా అయితే దేవుడు నీతో जिस प्रकार से खुदा ने నీ तुम्हें వాగ్దానము చేశాడో खुदा ने जो प्रतिज्ञा तुम्हारे साथ की है, దానిని బట్టి उस कारण నీ జీవితము మారుతుందా? तुम्हारा जीवन बदलता है నీ क्या? నడుబడి మారుతుందా? तुम्हारा चाल चलन बदलता है क्या? ఆ రోజు యాకోబు దేవుని ఎదుట కేవలం ఆశీర్వాదము కొరకే కూర్చోలేదు, सिर्फ जो है आशीष पाने के लिए नहीं याकूब जो है उस खुदा के आगे बैठा, लेकिन ఆశీర్వాదము పొందుకున్న తర్వాత ఆయన జీవితము ఆయన మార్చుకున్నాడు. आशीष पाने के बाद उसने अपना जीवन बदल लिया है, ఆయన నడిచే పద్ధతులు మారాయి. उसके चलने का तरीका बदला है। కాబట్టి इसलिए మన జీవితంలో కూడా हमारे जीवन में भी దేవుడు మనకు ఒక కార్యము చేసిన తర్వాత खुदा हमारे जीवन में कार्य करने के बाद మనని మనము మార్చుకుంటున్నామా? क्या हम अपने आप को बदल रहे हैं? లేదా ఆశీర్వాదము పొందుకున్నాము అయిపోయింది అని తిరిగి పాత జీవితానికి తిరుగుతున్నామా? हमने आशीष पा लिए, बस काफी है कि हमारे पुराने जीवन की ओर हम पलट रहे हैं क्या? ఎక్కడైతే నువ్వు అడుగుతున్నావో, जहाँ कहीं तुम मांग रहे हो, ఏదైతే నువ్వు అడుగుతున్నావో, जो कुछ तुम मांग रहे हो, ఏదైతే దేవుడు నీకు ఇస్తున్నాడో, जो कुछ खुदा तुम्हें दे रहा है, ఏ
जीवन को उस खुदा को समर्पित करने के लिए क्या तुम तैयार हो? దేవునిలో నడవడానికి సిద్ధంగా खुदा ఉన్నామా? में चलने के लिए क्या हम तैयार हैं? ఎందుకంటే యాకోబు ఆ రోజు నుంచి మారిపోయాడు. क्योंकि उस दिन से याकूब बदल गया। ఏ విధంగా మారాడు? किस तरह से वो बदला है? యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారాడు. याकूब से वो इस्राएल बना है। ఎప్పుడైతే దేవుని ఎదుట ఆయన కూర్చున్నాడో పెనుగులాడాడు. जब वो खुदा के आगे बैठा, खुदा के संग वो कुश्ती लड़ा। దేవుడు దీవించినప్పటి నుండి ఆయన ఇశ్రాయేలుగా మారాడు. जब से खुदा ने उसको आशीष दिया तब से वो इस्राएल के तौर पर बदला है। కాబట్టి ఈ రోజు కూడా నీకు ఆశ ఉందా? तो फिर आज के दिन क्या तुमको आशा है దేవుడు నన్ను అలా ఇశ్రాయేలుగా దీవించాలి. कि खुदा मुझे उस तरह इस्राएल के तौर पर आशीष दे के कर? చాలా మందికి అలాంటి ఆశ ఉండదు. बहुत से लोगों में ऐसी आशा नहीं होती है। దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉండదు. खुदा के लिए इस्तेमाल होना के कर ये आशा नहीं होती నేను है। దేవునిలో ఇలా జీవించాలి, దేవుని కొరకు నేను వాడబడాలని ఆశ ఉండదు. मैं खुदा में इस तरह से जीना, मैं खुदा के लिए इस प्रकार से इस्तेमाल होना, यह आशा नहीं होती है लोगों में। ఏ ఆశ ఉంటుంది? क्या आशा होती है ఈ उनमें? లోకములో నేను ఎదగాలి అనే ఆశ. इस दुनिया में मुझको बढ़ना है कि यह आशा होती నాకు है। అది కావాలి, నాకు ఇది కావాలి అనే ఆశ. मुझको ये चाहिए, मुझको वो चाहिए कि ये आशा। ఎక్కువ మటుకు అందరికి అవే ఆశలు ఉంటాయి. बहुत सी हद तक सब में तो वही आशाएं होती हैं, కానీ కొంతమంది ఉంటారు लेकिन थोड़े लोग हैं దేవునిలో ఆయన కొరకు వాడబడాలి అనే ఆశ. जो खुदा में उस खुदा के लिए इस्तेमाल होना के यह आशा उनमें ఆయన होती है। పరలోకము నుంచి బహుమానమును అడిగే ఆశ. उस खुदा के स्वर्ग के राज्य से जो तोहफे के मांगने की जो आशा रखने वाले, ఇక్కడ భూమి మీద ఉన్నవన్నీ కాదు, जो धरती पर है वो सारी बातें नहीं, కేవలము ఆయన యొక్క सिर्फ उनका పనిలో వాడబడాలనే ఆశ. उनके काम में इस्तेमाल होने की ये आशा होती है ఆయన लोगों యొక్క में। పాత్రగా వాడబడాలనే ఆశ. उस खुदा के पात्र के तौर पर इस्तेमाल होने की आशा। ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు పిలిచింది ఆయన సాక్షిగా నిలబడడానికి. कि तुमको मुझको खुदा ने बुला अपने गवाह के तौर पर तुम खड़े रहने के लिए, उस खुदा के అన్యులందరి लिए, ఎదుట उन सब लोगों के आगे ఆయనే దేవుడు అని సాక్షిగా నిలబెట్టుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. वही खुदा के कर खुदा ने तुमको मुझको बुलाया उनके गवाह के तौर पर, ताकि हम खड़े रह सके। కాబట్టి इसलिए ఈ రోజు నీకే ఆశ ఉంది? आज के दिन तुमको क्या आशा है? నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? तुम खुदा से क्या मांग रहे ఆయన हो? యొక్క పాత్రగా వాడబడాలని ఆశిస్తున్నావా? के पात्र के तौर पर इस्तेमाल होना के कर आशा रखते हो? జనులని అడిగే ఆశీర్వాదము కావాలని ఆశిస్తున్నావా? जो लोग जो आशीष के लिए मांगते, क्या वो आशा रखते हो? లేదా కేవలం ఈ లోకముల యొక్క ఆశీర్వాదాలు మాత్రమే అడుగుతున్నావా? क्या इस दुनियादारी के हद तक के ही आशीषों के लिए ही मांग रहे हो क्या खुदा से? కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడు కావాలని ఆశిస్తావో, जब तुम ये आशा रखते हो कि तुम्हें खुदा चाहिए के कर, ప్రతి దానికి నువ్వు ఒక వెల చెల్లించాలి. हर चीज का तुम्हें एक जो है कीमत अदा करनी पड़ती है। నువ్వు ఒక వెల చెల్లించాలి. तुमको एक कीमत चुकाना होता है। ఆ రోజు उस दिन యాకోబు కూడా వెల చెల్లించాడు. याकूब ने भी कीमत चुकाया है। ఆ ఒక నరము మీద దేవుడు కొట్టినప్పుడు जब उसके जनस पर खुदा ने जो वार किया ఆయన था, అది కూడా భరించాడు. वो भी सहा उसने। కానీ ఆయన చూసింది ఏంటంటే దేవుడు ఆయన ఇశ్రాయేలుగా మార్చాడు. लेकिन उसने ये देखा कि खुदा ने उसको इजराइल के तौर पे बदला है कहकर। ఈరోజు మనము కూడా అడుగుతుండొచ్చు, आज के दिन हम भी ये मांगते होंगे ఆయన పాత్రగా వాడబడాలని, कि उनके पात्र के तौर पर इस्तेमाल होना कहकर, ఆయన యొక్క సేవలో వాడబడాలని, उनकी सेवा में इस्तेमाल होना ఆయన कहकर, సాక్షులుగా నిలబడాలని, उनके गवाह के तौर पर खड़े रहना है कहकर, అన్నిటికీ నువ్వు ఒక వెల చెల్లించాల్సి వస్తుంది. सब बातों का तुम्हें कीमत चुकानी होती है। ఎవరైతే जो कोई ఆయన సేవలో ఉన్నారో, उनकी सेवा में है, ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మ తోడే నడుస్తున్నారో, जो कोई उनकी पवित्र आत्मा के सहारे चल रहे हैं, వాళ్ళని అడిగినప్పుడు తెలుస్తుంది जब उनसे पूछोगे तो पता चलेगा వాళ్ళు ఎంతగానో వెల చెల్లిస్తే वो जो कितनी कीमत चुकाने पर ఈ రోజు ఆ విధంగా వాళ్ళు నిలబడారు. आज के दिन में उस तरह से खड़े हैं। వాక్యము సెలవిస్తుంది, लेकिन वचन ये कहता है, నీ ఆత్మీయ తల్లి తండ్రుల విశ్వాసము నీలో ఉందా? तुम्हारे आत्मिक पिता और माँ में जो विश्वास है, वैसा विश्वास क्या तुम में है? వారిలో నడవాలని, వారిలాగా నడవాలని ఆశ నీలో ఉందా? उनके जैसे चलने की आशा क्या तुम में है? ఎందుకంటే ఎక్కడైతే क्योंकि जहाँ యాకోబు దేవుణ్ణి ఎదుర్కొన్నాడు, याकूब ने खुदा का सामना किया, యాకోబు ఒక బలిపీఠము కట్టి ఎక్కడైతే దేవుణ్ణి ఆయన దర్శించాడో, याकूब ने जहाँ बलिवेदी बनाकर वहां पर जहाँ खुदा ने उसे दर्शन दिया, అక్కడ మొదట దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? वहां पर पहले खुदा ने किससे बात किया जानते हैं? బేతేలు. बेतेल। మొదట దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడాడు. सबसे पहले खुदा ने उस जगह पर अब्राहम से बात किया है। అబ్రహాముతో మాట్లాడి
अब्राहम से बात करके, సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత समय ज्यादा नहीं इसे जल्दी जल्दी कह रही हूँ, आप घर जाने के बाद అదే ఆది కాండము చదివినట్టయితే, वो उत्पत्ति की पुस्तक अगर आप पढ़ोगे तो ఆది కాండము उत्पत्ति की पुस्तक 31 అధ్యాయము 13 ఇవన్నిటిలో ఉంటాయి. 31वें अध्याय उन सारे वचनों में रहेगा, 13 वचन से लेकर ఆది కాండం 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. उत्पत्ति की पुस्तक 12 अध्याय में भी ये लिखा కాబట్టి हुआ మీరు है। ఇంటికి వెళ్ళి చదువుకున్నట్టయితే, अगर आप घर जाकर उन वचनों को మొదట पढ़ोगे దేవుడు तो అబ్రహాముని పిలిచాడు. सबसे पहले खुदा ने अब्राहम को बुलाया है। ఎక్కడైతే అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, जहाँ जिस जगह खुदा ने अब्राहम से बात की, అదే చోటున మళ్ళీ దేవుడు యాకోబుతో మాట్లాడాడు. उसी जगह पर फिर से खुदा ने याकूब से बात किया है। నిన్ను నేను అనేక జనముగా దీవిస్తానని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. मैं तुम्हें अनेक प्रजा के तौर पर आशीष दूंगा, कहकर याकूब से खुदा ने यह बात किया है। కాబట్టి इसलिए ఆ పితరుని దేవుని ఎక్కడైతే కలిసి దేవుడు ఆశీర్వదించి మాట్లాడాడు, जहाँ उनके पूर्वजों से जब खुदा मिलकर उनसे बात किया है खुदा ने, తిరిగి అదే బేతేలు స్థలములో फिर उसी बेथेल स्थान में యాకోబుని దేవుడు దీవించాడు. याकूब को खुदा ने आशीष दिया है। ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. इस्राएल के तौर पर खुदा ने उनको आशीष కానీ दिया है। అన్నిటికీ ఒక వెల చెల్లించాలి కాబట్టి लेकिन सारी बातों की कीमत चुकानी మరి होती है। అబ్రహామును కూడా సమస్తము అందరినీ విడిచిపెట్టి బయలుదేరు అన్నప్పుడు అబ్రహాము కూడా బయలుదేరాడు. जब अब्राहम से कहा गया तुम अपना सब कुछ छोड़कर बाहर निकल आओ, तो अब्राहम भी सब कुछ छोड़कर बाहर निकल आया। కాబట్టి అనేక మందికి ఆశ ఉంటుంది, నేను సామాన్యలాగా వాడబడాలి. अनेक लोगों की आशा होती है मुझे सामाना के जैसे इस्तेमाल होना है कहकर। మనకి ఆశలు ఉంటాయి, हम में आशाएं होती है, మనము దేవుణ్ణి అడుగుతాము, हम खुदा से मांगते हैं, కానీ మనము నడవాల్సిన మార్గము ఆ తీరు అన్ని మారాలి. हमें जिस तरह से चलना है वो मार्ग, वो तरीका, वो सब कुछ भी बदलना जरूरी है। ఏదైతే నువ్వు వెల చెల్లించాల్సి వస్తుందో దాన్ని నువ్వు చెల్లించాలి. जिस बात की कीमत तुम्हें अदा करनी होती है, जिस तरह से तुम्हें वो कीमत अदा करनी ही దేవుడిని है। డబ్బు ఆస్తి అంతస్తులు అడగట్లేదు. खुदा तुम्हारा पैसा चाहे संपत्ति वो होदा नहीं मांगता है। దేవుడు ఏదైతే खुदा ने जो వాక్యము మంచిది కాదు అంటుందో దాని నుంచి తొలగిపోయి నువ్వు నిలబడాలి. वचन में कहा है कि जो अच्छी बात नहीं है उससे दूर रहने को कहा, उससे दूर నీ हटकर तुम्हें खड़े పాపము रहना है। విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. तुम्हें अपने पाप को छोड़ने के लिए तैयार रहना है। చెడు సాంగత్యము విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. पूरी संगति को छोड़ने के लिए तुम्हें तैयार रहना है। నీ యొక్క तुम्हारा పద్ధతి మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. तरीका बदलने के लिए तुम्हें तैयार रहना है। కాబట్టి इसलिए ఎప్పుడైతే మనము సిద్ధంగా ఉంటామో जब हम तैयार रहते हैं, దేవుని యొక్క వాక్యము కూడా మనలో నెరవేరుతుంది. खुदा का वचन भी हम में पूरा होता है। ముందు మనము సిద్ధపడాలి. इसलिए हमें उसके लिए सबसे पहले जो तैयार होना है, మన హృదయాన్ని మనము మార్చుకోవాలి. हमारे दिल को हमें बदलना है। మనం पहले ఏదైతే ఆశీర్వాదం అడుగుతున్నామో हम जिस आशीष के लिए मांगते మరి हैं, దేవుని ఎదుట కూర్చొని గోజాడి అది పొందుకునే వరకు हम जो खुदा के आगे बैठकर गुहार लगाते हुए जब तक हम उसे नहीं पा लेते तब तक ఎడతెగక ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. बिना रुके बिना थके नित्य प्रार्थना करने के लिए तैयार रहना है। ఎందుకంటే ఆయన లేకపోతే क्योंकि अगर वो ना रहे तो ఏది కూడా సాధ్యము కాదు. कुछ भी मुमकिन नहीं है। ఏది కూడా సాధ్యము కాదు. कुछ भी मुमकिन नहीं है। అందుకే దావీదు ఒక ప్రార్థన చేశాడు. इसलिए दाऊद ने एक प्रार्थना किया है। కీర్తనలు 51వ అధ్యాయము भजन संहिता की पुस्तक 51वां अध्याय 11వ వచనము. 11वां वचन। నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ దావీదు ఏం అడుగుతున్నాడు? दाऊद क्या मांगता है? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, खुदा आप अपनी उपस्थिति से मुझे दूर ना నీ करो। పరిశుద్ధాత్మ, आपका पवित्र आत्मा, నీ పరిశుద్ధాత్మ आपका पवित्र నా आत्मा యొద్ద నుండి తీసివేయకుము, मेरे पास से आप दूर ना करो, తీసివేయకుము. दूर ना करो। ఎందుకంటే దావీదు రాజుగా నిలబడ్డాడంటే क्योंकि दाऊद एक राजा के तौर पर खड़ा हुआ माने, సౌలు వెంటాడినా కూడా चाहे साउल उसके पीछे भी पड़ ప్రతి जाए, దాంట్లో నుంచి हर बात में से విడుదల పొందుకొని విజయము నొందుకొని छुटकारा पाकर जीत हासिल करके రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్నాడంటే राजा के सिंहासन पर वो बैठा है माने అది ఆయన వల్ల సాధ్యమైంది కాదు. वो उनके द्वारा मुमकिन नहीं है, ఆయన సొంత శక్తి కాదు. उनकी खुद की शक्ति नहीं, అది కేవలము దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ఆయన ద్వారా చేసిన కార్యము కాబట్టి. वो खुदा उनके साथ है इसलिए वो पवित्र आत्मा जो है उनके जरिए कार्य करवा रहा है, केवल इसलिए ही। కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా इसलिए आज के दिन तुम्हारे जीवन में भी ఏదైనా నువ్వు జయించాలి అంటే, किसी बात पर अगर तुम्हें जीत हासिल నువ్వు करनी है तो పొందుకోవాలి అంటే तुम्हें अगर पाना है तो అది దేవుడు నీకు అనుగ్రహించాలి. वो खुदा तुमको देना है। పరిశుద్ధాత్మ నీకు తోడై ఉన్నప్పుడు जब पवित्र आत्मा तुम्हारे साथ होता है అవన్నీ నీకు సాధ్యము. वो सब कुछ तुम्हारे लिए मुमकिन है। కాబట్టి इसलिए ఈ రోజు నుండి आज के दिन
ఏ విధంగా అయితే जिस प्रकार से యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, याकूब को खुदा ने आशीष दिया అతి है, ఆశీర్వాదము పొందుకోవాలంటే वैसी आशीष अगर तुम्हें पानी है तो మరి ఏం చేయాలి? क्या करना है उसके लिए? దేవుడు మాత్రమే దీవించాలి, అనుగ్రహించాలి. खुदा ही जो आशीष देगा, इस बात को तुम्हें ग्रहण करना है। దేవుని ఎదుట ఎడతెగక खुदा में बिना रुके व बिना ఆయన थके ఎదుట కూర్చోవాలి. उनके आगे तुम्हें बैठना है। మరి ఏ పట్టుదలతో అయితే యాకోబు అడిగాడు, जिस आसक्ति के संग याकूब ने मांगा है, అట్టి పట్టుదల మనలో కూడా ఉండాలి. वैसी जद्दोजहद हम में भी होनी चाहिए। చాలా మంది నా జీవితం మార్చి ప్రభు అని అడుగుతారు, बहुत से लोग मांगते प्रभु मेरे जीवन को बदलो के कर, కానీ लेकिन మారాలని ఆశ ఉండదు. बदलने की आशा उनमें नहीं होती है, కానీ ప్రార్థన మాత్రం చేస్తారు. लेकिन प्रार्थना तो वो करते हैं ఎందుకు? అడగడానికి బాగుంటుంది. क्योंकि जो मांगने के लिए अच्छा रहेगा। దేవా నన్ను ఇంతగా ఆశీర్వదించి, దేవా నన్ను సేవలో ఆశీర్వదించి ప్రభు అని చాలా మంది అడుగుతారు. बहुत से लोग ऐसा मांगते प्रभु से, आप प्रभु मुझे आशीष दो, सेवा में इस प्रकार की आशीष दो, కానీ ఆత్మను సంపాదించాలని ఆశ ఉండదు. लेकिन आत्माओं को कमाने की आशा नहीं होती है उनमें। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन ఏదైతే నువ్వు అడుగుతున్నావో, जिस बात के लिए तुम मांग रहे हो, నీ ఉద్యోగము కావచ్చు, चाहे तुम्हारी नौकरी के నీ विषय हो యొక్క ఆత్మీయ జీవితము या కావచ్చు, तुम्हारा आत्मिक जीवन हो, పాపం నుండి బయటపడాలని కోరిక కావచ్చు, पाप से बाहर निकलने की इच्छा हो, ఏ ఆశీర్వాదము పొందుకోవాలన్నా जो कुछ भी आशीष पाना है तो నీలో ఏముండాలి? तुम्हें क्या होना चाहिए? ఆశ ఉండాలి, वो आशा होनी चाहिए, ప్రయాసం ఉండాలి. वो प्रयास होना चाहिए। ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో जब दोनों बातें रहेगी, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. खुदा तुम्हें इस्तेमाल करता है, खुदा तुमको आशीष देता है। దేవుడు పని చేయని వారిని ఎవరైనా పిలిచాడా? जो खुदा ने जो काम करने वालों को बुलाया है, బైబిల్లో ఎంత మందిని పిలిచినా కూడా चाहे बाइबल में कितने भी लोगों को बुलाया हो, దేవుడు పనిమంతులనే పిలిచాడు. काम करने वालों को ही बुलाया खुदा ने, దేవుడు సోమరులను పిలవలేదు. आलसियों को खुदा ने नहीं बुलाया। అపోస్తులైనా సరే चाहे वो प्रेरित भी हो, వాళ్ళందరిని పిలిచినప్పుడు ఏం చేస్తున్నారు? उन सबको जब बुलाया खुदा ने, वे सब क्या कर रहे थे? ఏం చేస్తున్నారు? क्या कर रहे थे वे लोग? చేపలు పడుతున్నారు, जो है मछलियां पकड़ रहे थे, లేదా డేరాలు కట్టేవాళ్ళు, या जो डेरा बनाने वाले, ఏదో ఒక ప్రయాసములో ఉన్నవారే. कुछ ना कुछ मेहनत व प्रयास में ही थे वो लोग। దావీదును కూడా దేవుడు दाऊद को भी खुदा ने ఎందుకు ఎన్నుకున్నాడు? किस लिए चुना? తండ్రి చెప్పిన మాట జవదాటకుండా చెప్పిందల్లా దావీదు చేసేవాడు. पिता जो कहता था उनका कहना मानते हुए किसी भी एक बात को ना छोड़े, वो सब कुछ किया करता था। కాబట్టి దేవుడు ఎవరిని పిలుస్తాడు? खुदा किनको बुलाता है? పనిమంతులను जो పిలుస్తాడు. काम करने वाले लोग, उन्हें ही बुलाता ఈ है। రోజు ఇక్కడ ప్రార్థన చేసి आज के दिन यहाँ प्रार्थना करके, ఇంటికి వెళ్ళి టీవీ ముందు హాయిగా కూర్చుంటే जब प्रार्थना करके घर जाकर टीवी के सामने आराम से बैठते हैं, ఏమవుతుంది? बैठने से क्या होता है? అయినప్పుడు చూసుకుందాంలే, जब होगा तब देखेंगे लोग, అవకాశం వచ్చినప్పుడు పోదాంలే, जब मौका आएगा तब जाएंगे लोग, ఏమవుతుంది? तब क्या होगा? అంతా వ్యర్థమే. सब कुछ व्यर्थ है। కాబట్టి ఏముండాలి? इसलिए क्या होना ఈ चाहिए? రోజు నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క ప్రయాసం ఉండాలి, నీ నడవడి దాన్ని బట్టి మారాలి. आज के दिन जिस बात के लिए तुम प्रार्थना कर रहे हो, उसके लिए तुम्हारी वो कोशिश, वो जद्दोजहद, प्रयास होनी चाहिए। तुम्हारा जीवन भी जो उस तरह से बदलना भी కాబట్టి जरूरी మిమ్మల్ని है। అందరి దేవుడు అటు విధంగా దీవించును గాక. उस प्रकार से खुदा तुम सबको जो आशीष మీ दे, అందరికీ దేవుడు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు తోడేయుడును గాక. खुदा उनका पवित्र आत्मा हमारे संग हर समय रहे। మనందరం లేచి నిలబడండి, దేవుని స్తుతించి ముగిద్దాము. చేతులు దేవుని స్తుతించి ఆరాధించి దేవుణ్ణి అడుగుదాము. మరి ఇంతవరకు మారని వారిగా ఉన్నామేమో, కేవలము దేవుణ్ణి అడిగే వారిగా ఉన్నాము, కానీ దాన్ని బట్టి ప్రయాసపడని వారమేమో, దాన్ని బట్టి దేవుని ఎదుట గోజాడని వారమేమో. ఈరోజు దేవుని అడుగుదాము. దేవా పరిశుద్ధుడా, ఈరోజు దేవా మరి ఏదైతే వాక్యము చేతను మాట్లాడి ఉన్నావో ప్రభువా, అట్టి ఆశీర్వాదము నేను పొందుకోవాలి ప్రభువా. యాకోబు దేవా నీతో పెనుగులాడినప్పుడు ఎప్పుడైతే దేవా నువ్వు ఆశీర్వదించేదాకా విడిచిపెట్టనన్నాడో ప్రభువా, నీ ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రభువా. ఈ రోజు దేవా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా, నీ ఆశీర్వాదము కొరకు దేవా నీ ఎదుట కూర్చొని ఉన్నారు ప్రభువా. మరి దేవా ఈ రోజు ఆశ కలిగిన ప్రతి ఆత్మ తృప్తి పరచబడును గాక. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం ప్రభువా. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, మీరు ముద్రించి నా తండ్రి వాక్యానుసరణ ప్రతిబిడ్డ నడుచుటకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మారనాథా. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం, జయం, జయం తండ్రి. ఆమేన్. యేసు కృపా సమాన నడిపింపు మీ అందరికీ తోడును గాక. ఆమేన్.